నమస్తే అన్న. నమస్తే. సో తిరుపతి ప్రసాదం అంటే లడ్డులో కల్తీ ఉందని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం ఈ ఇష్యూ. సో అందులో కల్తీ నిర్ధారణ అయింది. కాకపోతే వైసీపీ వాళ్ళందరూ కూడా సో సాక్ష్యం ఏది, ఆధారం ఏది అని చెప్పేసి ధైర్యంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అసలు దీని గురించి మీరు ఏమంటారు? చర్యలు తీసుకోవాలమ్మా. ముఖ్యంగా పిఎం సార్ స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రాష్ట్రాలకు సంబంధించిన కాదమ్మా. తిరుపతి దేవస్థానం అంటే పుణ్యక్షేత్రం అమ్మా. దక్షిణ భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం లాంటిది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ ప్రసాదం ఉంది చూసావమ్మా. లడ్డు ప్రాణం పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 60, 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఆ లడ్డు అంటే అంత ఇంట్రెస్ట్. అటువంటి లడ్డు మీద ఈ సైకో బ్యాచ్, సైకో కిల్లర్లో చేతులు పడ్డాయి అని టీడీపీ అంటే చాలా బాధేసింది. కానీ ఈరోజు సిట్ నిరూపించినందుకు ఆ నీచులను ఎలా శిక్షించాలి, కంపల్సరిగా శిక్షించాలి అని ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా గోవింద స్వామి భక్తుడికి కడుపు మండిపోతుందమ్మా. ఇలాంటి పరమనీచుల్లా ఆ పుణ్యక్షేత్రానికి వచ్చింది. ఒక కామన్ ఎవరు యాంకర్ అదేందో సెల్ఫీ వీడియో పెట్టిందని దాన్ని ఎట్టా మళ్ళీ తిరుపతికి రానియకుండా చేశారు. ఇలాంటి నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానానికి రానియకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మ. ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎదగడానికి సో ఇట్లా చెప్తున్నాడు, సో ఇందులో కల్తీయే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద కూడా నిందలేసిన చాలా చూసాము. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు స్పందిస్తారమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా 2-3 రోజుల్లో కంపల్సరిగా స్పందిస్తారు. ఆయన చెప్పిన మాటలకి ఇలా మొహాలు ఏడబెట్టుకోవాలో తెలియని పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అమ్మా. అంటే ఈ విషయంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేసులు ఏమైనా నమోదయ్యా? వదిలిపెట్టరమ్మా. ఓకేనా? ఏంటంటే ఒక్కటే కోరుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళని శిక్షించినా వేస్ట్. ఆ పుణ్యక్షేత్రంలోనికి ఇలాంటి పాపాత్ముల్ని అడుగు పెట్టకుండా చెయ్యాలి. అదే వాళ్ళకి వేసే మరణ శిక్ష లాంటిది అని మేము అనుకుంటున్నాం. అంటే తిరుపతిలో ఏంటంటే చాలా మంది అన్య మతస్థులు కూడా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదా, సో దాని గురించి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే దీని గురించే కాదు. మా ఉద్యోగం లేకుండా ఏదో పరంగా చేసుకుంటే వేరమ్మా. సైకో కిల్లర్లు అంటారు చూసావా, సైకో కిల్లర్లు అంటారు. అట్లాంటి వాళ్ళు పెరిగిపోయారు అక్కడ. తీసేశారు. ఇప్పుడు టీటీడీ మన ఇది మారిన తర్వాత, చైర్మన్ మారిన తర్వాత చాలా మందిని తీసేశారు. ఇంకా ఉండారు, వాళ్ళని కూడా తీసేయాలి అని మేము కోరుకుంటున్నాం అమ్మా. ఆ లడ్డులు కూడా కొన్ని అక్కడ తయారవ్వలేదంటమ్మా. బయట కర్ణాటకను, తమిళనాడులోను తయారు చేసిన లడ్లు కొన్ని పుణ్యక్షేత్రాలకు పంపించారు అని చెప్పేసి కూడా సమాచారం వచ్చిందమ్మా. ఏది మన జూబ్లీ హిల్స్ ఉంది పెద్దమ్మ టెంపుల్, అక్కడికి కూడా అక్కడి నుంచి వస్తాయి కానీ మధ్యలో ఏదో అయ్యింది అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చినాయి అమ్మ. కాబట్టి కంపల్సరిగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఆ నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేస్తే అదే మరణ దండన అని మేము అనుకుంటున్నాం. కేంద్రం స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మ. అంటే ఏ ధైర్యంతో వాళ్ళంత ఏంటి ప్రూఫ్ ఏది అని చెప్పేసి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, అసలు వాళ్ళకున్న ధైర్యం ఏంటి? భయం అనేది లేకుండా పోయిందమ్మా. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే రాజకీయ నాయకుడైనా, ఒక నాయకుడైనా, నిజాయితీ నాయకుడైనా అన్నకి భయం అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చిన సోమరపోతుల వలన, బూతులు తిట్టే రాజకీయ నాయకులు రావడం వల్ల వాళ్ళకు కూడా రాజకీయ నాయకులు అంటే చీప్ అయిపోయి ఇలా తయారయ్యారమ్మ. స్పందించకమ్మా, హిందూ పెద్దలు స్పందించక మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్నవి, మన హిందూ డబ్బులు మన గవర్నమెంట్లు వాడుకుంటున్నాయి కానీ స్పందించట్లేదు. అదే బాధ ఇప్పటికీ మాకు ఉంది. మిగతా వాడుతున్నారా అనకూడదు, మిగతా క్రిస్టియన్స్ కానీ మిగతా వాళ్ళే కానీ గుళ్ళే ఏమైనా గవర్నమెంట్లు వాడుకుంటున్నాయా? మా దేవస్థానాలే మట్టుకే వాడుకుంటున్నారు. అట్లాంటప్పుడు స్పందించాలి. ఇలాంటి నీచుళ్ళు చేసే ఏంటంటే ఆ గుడికి కూడా దెబ్బలమ్మా. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు చేసే మాటలు, పనికిమాలిన వాళ్ళు చేసే పనులకు విదేశాల నుంచి ఎంతమంది వస్తారో తెలుసా? తిరుపతి కానీ అరుణాచలం కానీ పుణ్యక్షేత్రాలకు ఎలా వస్తారు? తమిళనాడు, అరుణాచలం ఇట్లాంటి పరపాత్ములు చేస్తే ఊరుకుంటారా? అంత స్ట్రిక్ట్గా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఒక ఓట్లు వేయాలి అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం దర్శనాలకి అక్కడికి వచ్చి సో గుళ్ళని దర్శించుకుని వెళ్ళేటి వాళ్ళే, సో ఎందుకు ఇలా గుళ్ళపైన ఇట్లాంటి వాటిపైన ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ ఉద్యోగి అంటే విలువ లేకుండా, భయం లేకుండా సొసైటీలో అయ్యింది. పట్టించుకునే పరిస్థితిగా లేదు. నేను స్పందిస్తా, ఇంకా నలుగురు స్పందిస్తారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఒక్కడు స్పందించాడు అనుకో, ఆ మూమెంట్ అనేది వేరేగా ఉంటుంది. ఒక స్పందన అనేది వచ్చింది. కానీ సామాన్యులు మేము స్పందించిన, హిందూ సంఘాలు స్పందించిన ఏమి రెస్పాన్సిబుల్ కావట్లా. ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో మా బాధలో కొద్దిగా మాట్లాడుతున్నారు తప్ప స్పందన అనేది అక్కడ ఉండలేదు. మేము మోడీజీ గారిని కూడా కోరుకునేది ఇదే. ఇలాంటి నీచుల్ని, పాపాత్ముల్ని
ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చూసైనా మీరు స్పందించి మళ్ళీ ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.